అందరికీ నమస్కారమండి. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్‌దారులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే గొప్ప శుభవార్త అయితే చెప్పిందనమాట. సో, ప్రస్తుతం మనకి ఈ యొక్క ఆసరా పెన్షన్ సంబంధించి గాను చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకి ఈ యొక్క నిధులనేవైతే పెంచి అందించేందుకు సిద్ధమవుతుందండి. అయితే ఈ యొక్క పెన్షన్ సంబంధించి గాను ఈ యొక్క 4,000 అలాగే రూ. 6,000 వృద్ధుల వితంతులు మంటరంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఇస్తారు కదా! సో, వారి యొక్క ఈ యొక్క పెన్షన్ సంబంధించి ఎప్పుడు పెంచబోతుంది రాష్ట్ర ప్రభుత్వం అనేది ఈ వీడియోలో పూర్తి సమాచారం అయితే తెలుసుకుందాం. పెన్షన్‌దారులందరూ కూడా వీడియోని అయితే పూర్తిగా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరికొంతమందికి ఈ సమాచారం అనేది తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం మనకి ఈ యొక్క ఆసరా పెన్షన్‌ని కాస్త ఆసరా చేయూత పెన్షన్ కింద మార్చి మనకి పెన్షన్ నిధులనేవైతే పెంచి అందించేందుకు ఇది సిద్ధమవుతుందనమాట. సో, ప్రస్తుతం దీనికి సంబంధించి గాని చూసుకున్నట్లయితే ఈ యొక్క నిధులనేవైతే పెంచబోతుందండి. అయితే ఇదిలా ఉంటే మనకి ఈ యొక్క నిధులని ఎంతవరకు పెంచబోతుందని చెప్పేసి చాలామంది పెన్షన్‌దారులు అయితే ఎదురు చూస్తున్నారు. అయితే వృద్ధులు, వితంతులు, ఒంటరిమహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రూ. 2,000 తీసుకుంటున్నారు కదా! వాళ్ళకి రూ. 4,000 వరకు పెంచబోతుందండి. అలాగే రూ. 3,000 తీసుకుంటున్న వారికి రూ. 6,000 వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం పెంచేందుకైతే అవకాశం వాళ్ళకి తెలుస్తుందనమాట. అయితే ఈ యొక్క నిధులన్నీ కూడా ఎప్పటినుంచి అమలు చేయబోతుందని చెప్పి చాలామంది పెన్షన్‌దారులు అయితే ఎదురు చూస్తున్నారు కదా! అయితే ఈ యొక్క నిధులకు సంబంధించి గాని చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం మనకి ఈ యొక్క ఏప్రిల్ నెల నుంచి అమలు చేసే అవకాశం ఉందండి. సో, దీనికి సంబంధించి గాను రేపెల్లుల్లోగా పంపిణీ కార్యక్రమం కూడా చేపట్టే అవకాశం ఉందన్నమాట. ఇప్పుడు దీనిపై ఏ చిన్న తాజా సమాచారం వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.